నాకు తెలిసిన ఒకరిద్దరి గురించే నేను చెప్తున్నా. ఎప్పుడన్నా కనపడి ప్రభు బలలో చెయ్యి వేస్తారా అని చూస్తే ఒక్కసారి కూడా ఇలా నేను కన్ఫామ్ చేసేసాను ఏంటంటే, నువ్వు ఖచ్చితంగా బాప్తిస్మం పొందినా నరకానికే పోతావని. గ్యారంటీ కార్డు రాసి ఇవ్వమంటే రాసి సంతకం కూడా పెడతా. నువ్వు బాప్తిస్మం పొందినా కూడా నరకానికే పోతావు నువ్వు అని చెప్పి తెలియజేశా. ఒకవేళ ఈ లైవ్ వాళ్ళు వింటుంటే సభాముఖంగా ఇంతమందిలో వాళ్ళకి సాక్ష్యం ఇస్తున్నా, నువ్వు వచ్చి నీళ్లలో మునిగావు కానీ అది బాప్తిస్మం కాదు. ఎందుకంటే నువ్వు బలలో చెయ్యలా, యేసు శరీర రక్తాలలో చెయ్యి వెయ్యలా. యేసు శరీర రక్తాల్లో చెయ్యి వెయ్యని వాడికి యేసులో పాలు లేదు, యేసులో భాగము లేదు. కాబట్టి ఏదో సమస్య పోయిందని మొక్కుబడిగా వచ్చి బాప్తిస్మం పొంది బల్లకు దూరమైనటువంటి బలహీనులు ఈ మాట విని సిగ్గు తెచ్చుకోండి. మొక్కుబడిగా వచ్చి పొందేది కాదు బాప్తిస్మం. బ్రతుకు మార్చుకొని దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ నిమిత్తం నిత్య జీవార్థమై పొందేది బాప్తిస్మం.